అందరికీ పూర్వ విద్యార్థుల ఆత్మీయత సమ్మెళన కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులకి మరియు పూర్వ విద్యార్థులకి నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేసి విజయవంతం చేసి అందరి ఆశలతో ఉండాలని కోరుకుంటున్నా. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం అనుకున్నట్టుగా గెట్ టుగెదర్ సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు, మన సార్లు అందరు కూడా వచ్చేసారు. నేను ఈరోజు ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా ఇద్దాం అనుకుంటున్నా. స్టార్టింగ్ నౌ. ఈరోజు ఇక్కడ మనం అందరం ఇలా మళ్ళీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత మన 10వ తరగతి స్నేహితులు, టీచర్లు ఒకే చోట కలవడం నిజంగా ఒక మధురమైన జ్ఞాపకం. మన స్కూల్ రోజులు అంటే కేవలం పుస్తకాలు, పరీక్షలే కాదు, ఇవి మన నవ్వులు, అల్లర్లు, శిక్షలు, టీచర్ల మాటలు, టిఫిన్ బ్రేక్లు, లంచ్ కథలు, ఇవన్నీ ఎన్నో కలిసి మన మధుర అనుభూతులు. ఆ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే బాధపడే వాళ్ళం. ఆ రోజులు మళ్ళీ మళ్ళీ వస్తే బాగుండని ఇప్పుడు చాలా అనుకుంటున్నాం. మన గురువులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆ రోజు మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలియకుండా ప్రతి చిన్నదానికి మనల్ని కరెక్ట్ చేస్తూ, ప్రతి ఇన్ఫర్మేషన్ని మనకు పాస్ చేస్తూ, ప్రతి చిన్న విషయంలో కూడా ప్రతి నీట్గా గైడెన్స్ ఇస్తూ, వాళ్ళ అనుభవాలని మనకు షేర్ చేస్తూ, మనం చేసే అల్లర్లు, మనం చేసే చిలిపి చేస్తున్న వాళ్ళు భరిస్తూ, దే సపోర్ట్ అస్ లాట్ యాక్చువల్లీ. ఇంకా చెప్పాలంటే మనం చేసిన చిన్న చిన్న తప్పులతో కూడా వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని తీసుకొని కరెక్ట్ చేసి, మన ఏజ్ని బట్టి వాళ్ళు ట్రీట్ చేసి, దే పుట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు గైడ్ us. మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండి, అందరూ ఒక స్టేజ్లో ఉండి, మనం ఒక ప్రాపర్ లైఫ్లో మనం ఇంత ఎక్స్పీరియన్స్ చేసి, వాళ్ళు మనకి ఇచ్చిన అనుభవాలు, వాళ్ళు చెప్పిన మన పాఠాలు మనకు ఎన్నో నేర్పించాయి. మనం చూసిన ఇది మనకి నార్మల్గా 25 సంవత్సరాల అనుభూతే కావచ్చు, బట్ మనం నేర్చుకున్న ఈ ఒక 10 ఇయర్స్లో మనం చూసిన ఒడిదొడుకులు కానీ, మనం నేర్చుకున్న అనుభవాలు కానీ, ఇంకా చెప్పాలంటే మనం పడిన కష్టాలు అన్నీ మనకి ఒకేసారిగా గుర్తొస్తాయి. నార్మల్గా వాళ్ళు చెప్పిన గైడెన్స్ మనకి నార్మల్గా ఇప్పుడు కూడా గుర్తుంస్తూ ఉంటుంది. స్కూల్లో ఉన్న, అక్కడ బయటికి వెళ్ళినా, ఈవెన్ కాలేజ్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, వీ ఆల్వేస్ రిమెంబర్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద స్కూల్. సో ఐఎమ్ హ్యాపీ టు బీ గ్యాదర్ హియర్. ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దానికి విచ్చేసిన మన గురువు గారులకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను యాక్చువల్గా. సో మన వచ్చిన విద్యార్థులందరికీ అండ్ టీచర్లకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు గురువు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మొదటగా శ్రీనివాసరావు సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే సైల్ సార్ గారు కూడా లోపల స్టేజ్ మీద రావాల్సింది. పద్మాచార్య సార్ వాళ్ళని సాధారణంగా స్టేజ్ మీద అనుభవించాలి. మొదటగా జయరాజు, రూల్ నెంబర్ 1. మాట్లాడినాక పక్కనే అందరికీ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి వచ్చేందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు వచ్చేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు బూరుగు జయరాజు.
నేను 2014-2015లో నేను వచ్చాను. అక్కడికి వచ్చిన ఇంతకుముందుకు చదివిన స్కూళ్ళ కంటే ఈ స్కూల్లో మనం పోల్చుకుంటే నేను చాలా ఇంప్రూవ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. సార్ వాళ్ళు చెప్పడమైనా కానీ లెసన్స్ మాకు చాలా అనుభూతిని ఇచ్చినాయి. మీరు పెట్టే గేమ్స్ కానీ, మీరు ఇచ్చిన అలరించిన మాకు హ్యాపీనెస్ కానీ, స్టడీ విషయాల్లో కానీ మాకు అన్నీ చాలా ఆనందాన్ని ఇచ్చినాయని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం నేను నల్గొండలో సూపర్వైజర్గా చేస్తున్నాను. ఇక్కడ విటికల్లో చేస్తున్నాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు, త్వరలో చేసుకుంటా. ఎందుకంటే అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఈ అందరితోని అందరి కుటుంబంలో మళ్ళా నేను ఒక పెళ్లి చేసుకొని మీ అందరినీ ఆహ్వానించాలని నా కోరిక. అందరికి నమస్కారం. అంతే. నెక్స్ట్ ప్రసాద్, సింగం ప్రసాద్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు మరియు నా తోటి విద్యార్థులకు ధన్యవాదములు. చాలా రోజుల తర్వాత 11 సంవత్సరాల తర్వాత మనందరం కలవడం చాలా సంతోషంగా ఉంది నాకు. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా కానీ మనందరం ఒక యూనిటీగా ఉండి మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. పిలవగానే సార్లు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. మనం చిన్నప్పటి నుండి చదువుకున్న స్కూల్ జ్ఞాపకాలు, మనం సార్లు మనం చెప్పిన చదువులు మనం ఎంతో నేర్చుకున్నాం. అందరూ ఈ స్థాయిలో నిలబడగలం. సరే, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కానీ ఏదో పని చేసుకుంటా ఏదో ఒకటి చేసుకుంటున్నాం కాబట్టి అందరూ నా మ్యారేజ్ అయిపోయింది. నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. ప్రస్తుతానికి నేను మా ఊళ్ళోనే ఉంటూ కొద్దిగా అగ్రికల్చరు, రోడ్డు మీద ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని నాటుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఆల్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇచ్చేసినటువంటి నా తోటి విద్యార్థులకు, నా గురువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 8వ తరగతి, నా పేరు సల్లా మహేష్. నేను ఫర్టిలైజర్ షాప్ పెట్టుకున్నాను ఇక్కడ వెంకటపురం దగ్గరలో. సార్ సల్లా మహేష్ అంటే ఫర్టిలైజర్ షాప్ కోడల పేరు పెట్టి. అయితే నేను 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పొలంలో తిరుపతిలో చదివాను. అప్పుడు ఉన్నప్పుడు ఆడుతూ పాడుతూ చదివే వాళ్ళం. ఇంతటితో మిస్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. అందరికీ ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలకి, విద్యార్థులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ విద్యార్థిని మరియు మీ స్నేహితుడిని. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, నా లైఫ్లో మర్చిపోని రోజులు అంటే ఉంటే 10వ తరగతి రోజులని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కానీ ఎప్పటికి కానీ అవి మన మనసులో ఎంతోగానో నిలిచిపోతాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటిదంటే, ఇప్పటి చదువులు ఎలా ఉన్నాయి, మన చదివిన చదువులకి ఇప్పటి చదువులకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ రోజు మనం టీచర్స్ ఎక్కడో ఉంటే మనం ఇక్కడ ఉన్న సార్ అక్కడ ఉన్నాడని తెలిసిన పరీక్షణమే మనకు కాళ్ళు చేతులు వణికిపోయేవి.
ఈ టైంలో మాత్రం విద్యార్థులు అట్లా లేరని చెప్పుకోవచ్చు. చాలా ముందరే కాలు మీద కాలు వేసుకొని కూర్చునే రోజుల వరకు వచ్చాయి. మనం చదివిన చదువులకి ఇప్పుడు చదివే చదువులకి చాలా తేడా ఉంది. మనం ఆ రోజులో చదువు మాత్రమే కాదు, చదువుకు మించిన సంస్కారం మన గురువు గారు నేర్పారు. అంతకు మించిన సంస్కారంతో పాటు కాబట్టి ఈరోజు మనం చాలా గొప్పగా బతుకుతున్నాం, చాలా స్టేజ్కి కూడా ఇంకా ఎదుగుతాం. అది మన గురువులు నేర్పిన అదని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా తెలియజేసేది ఏంటి అంటే, అన్ని బ్యాచ్లో కన్నా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే మన బ్యాచ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు కావడం. అది కొన్ని కారణాల వల్ల ఇది కావడం వల్ల కూడా అది కూడా చాలా మందికి ఇదైంది. చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. అదే ప్రౌడ్గా మేము వాళ్ళకి జాబ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రౌడ్గా మేము చాలా ఫీల్ అయినాం. వాళ్ళకన్నా ఎక్కువ ఇంకా చాలా ఫీల్ అయినామని చెప్పుకోవచ్చు. ఇంకా ముందు ఇంకెంతో మంది ఇంకా మంచి స్టేజ్కి రావాలని, ఇలాంటి మరిన్ని ప్రోగ్రాంలు ఎన్నో జరుపుకోవాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను నా గురంగా చెప్పాలంటే, నేను 10వ తరగతి అయిపోయిన తర్వాత మొదట ప్రగతి జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం చేరడం జరిగింది. నేను చదివిన చదువు తెలుగు మీడియం కాబట్టి అక్కడ నాకు ఆ స్థాయి సరిపోలేక, నాకు మ్యాథ్స్లో వీక్ కాబట్టి మళ్ళీ నన్ను ఇంటర్ ఆల్ఫా జూనియర్ కాలేజ్ బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో 70% మార్క్స్తో పూర్తి చేయడం జరిగింది. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఎంసెట్ సీట్ రాకపోవడం, అది నా బ్యాడ్ లక్. అదేవిధంగా మేనేజ్మెంట్లో సీట్ కొనలేని స్థితి. అదేవిధంగా నల్గొండ డిప్లొమా త్రివేణి పారామెడికల్లో డిప్లొమా మెడికల్ కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కొన్ని కారణాల వల్ల లైఫ్ వెనకకు పోతుంది. కానీ ఆ రోజు మనం నా లైఫ్ వెనకకు పోతుంది, ఇంకా వెనకకు పోతున్నామని మాత్రం అస్సలు అనుకోవద్దు. ముఖ్యంగా నా విషయం చూసుకుంటేనే 2 సార్లు కానిస్టేబుల్ ప్రిపేర్ అయినప్పుడు 3-4 మార్క్స్తో జాబ్ పోవడం. నా గుడ్ లక్ ఏంటంటే 2018లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో వచ్చిన నోటిఫికేషన్ 2025 నవంబర్లో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రివీల్ చేయడం జరిగింది. ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో నాకు అవకాశం వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా నాకే కాకుండా ప్రతి ఒక్కరికి మంచి పొజిషన్లో మంచి స్థాయిలో ఎదగాలని, ప్రతి ఒక్కరిని ఈ వేదిక మీదుగా ఎంతో కష్టపడాలి. మన వయసు ఇంకా ఎప్పటికి ఇంకా చాలా ఉంది. అదేవిధంగా అందరూ ఎంతో గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను. గెట్ టుగెదర్కి వచ్చినటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు. నా పేరు ముచ్చబోతుల పరశురామ్. ప్రజెంట్ ఒక ఫైనాన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అప్పట్లో అందరం అల్లర్లు ఇవన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే చాలా ఆ రోజులు మళ్ళీ రావాలని అనిపిస్తున్నది, కానీ ఇప్పుడు రాలేకపోయినాము. ఆ టూర్లు కానీ అప్పుడు టూర్లో ఏమొస్తే మన బ్యాచే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఏ బ్యాచ్ కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అప్పుడు టూర్కు ప్రధాన కారణం సార్, మన తెలుగు పద్మాచారి సార్ గారు. అంటే ముందుగా మీరు ప్లాన్ చేసారు కదా సార్ అప్పట్లో. ప్రతి టూర్కు అందరూ బాగా ఎంజాయ్ చేసాం. మన బ్యాచ్లో చాలా సంతోషంగా అనిపించింది. నా 10th బ్యాచ్, అందులో గర్ల్స్ కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. బాయ్స్ చాలామంది రాలేదు. దానికి నాకు కొంచెం ఇది అనిపించింది. బస్సద్దం నేను కాదు పలగొట్టింది సార్. ఇప్పటికి కూడా ఎక్కడ కలిసినా కూడా పరశురామ్ నువ్వే బస్సద్దం పలగొట్టినా అంటుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి జయరాజుకు, ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఆ యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు గర్ల్స్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. నమస్కరిస్తున్నాను. నేను డిగ్రీ వరకు చదువుకున్నా, ఇంటర్మీడియట్ చేసిన, డిగ్రీ అయిపోయింది. ఆ తర్వాత కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ పరిచయం అయినారు. నేను ఫస్ట్ టు 10th వరకు చదువుకున్న నా యొక్క జీవితంలో 10th బ్యాచ్, మన బ్యాచ్ని నేను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నేను మర్చిపోవడం అనేది జరగలేదు. నా లైఫ్లో వెనక తిరిగి చూసుకుంటే సంతోషకరమైన విషయాలు కానీ, సంఘటనలు కానీ, మెమొరీస్ కానీ, అది ఏమైనా కావచ్చు, కానీ కేవలం అది ఒక 10th బ్యాచ్ తోటి మాత్రమే ముడిపడి ఉంది.
అదేవిధంగా ఇప్పటికీ మనం చాలాసార్లు అబ్బాయిలు గెట్ టుగెదర్ అంటే ప్రతిసారి కూడా బాయ్స్ కలిసేది, అందులో కూడా కొంతమంది వచ్చేది రాకపోయేది, ఒక పెళ్ళి అన్నా కూడా గర్ల్స్ కొంతమంది వచ్చేది కొంతమంది రాకపోయేది. కానీ ఈసారి ఈ కార్యక్రమానికి గర్ల్స్ అండ్ బాయ్స్ నా స్నేహితులందరూ రావడం, అతి ముఖ్యంగా నా గురువు గారులని కలవడం నాకు చాలా అంటే చాలా 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 సంతోషంగా ఉంది. అదేవిధంగా సార్ వాళ్ళతో పాటు నాకు విద్య నేర్పిన నా గురువులందరూ వచ్చి ఉంటే కూడా నేను చాలా సంతోషంగా భావించేవాడిని. అయినా కూడా పర్వాలేదు, నెక్స్ట్ టైం మాత్రం ప్రిపేర్ చేస్తే ప్రతి ఒక్కరూ వచ్చే విధంగా చేద్దాం. అదేవిధంగా ఈసారి ఈ గెట్ టుగెదర్ పార్టీకి ప్రతి ఒక్కరు ఉండాలని, ప్రతి ఒక్కరిని పిలవాలని ఎక్కువ తాపత్రయపడ్డ కిరణ్, పూజిత, లావణ్య, ఇటు జయరాజు, ఇంతమంది ఎక్కువ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిపోయాలని అతి ఎక్కువ దోహదపడ్డది మాత్రం వీళ్ళే. సో నేను వాళ్ళకు ఒక పరంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అందులో అందరు ఉన్నారు కానీ ఫ్లోలో అందరూ వచ్చిన పేర్లు చెప్పేసిన, వేరే విధంగా అనుకోద్దాన్ని ఫ్రెండ్స్. అయితే ముందుగా నా పేరు మీకు తెలిసిందే, చెరుకుపల్లి భరత్ కుమార్. నాది డిగ్రీ పూర్తయింది. సో కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతానికి ఇంటి దగ్గరనే ఉంటున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, దాంతోపాటు వ్యవసాయం అగ్రికల్చర్ చేస్తున్నా. అరే ప్రసాద్ ఇటురా. నా లైఫ్లో ఇందాక నరేందర్ మాట్లాడినట్టు మన గురువు గారు మనకు ఎంత విద్య నేర్పిరో దానికంటే ఎక్కువ కూడా మనకు అంత గుణగణాలు, ప్రేమ, ఆప్యాయత, అసలు ఈ సమాజంలో మనం ఎట్లా బతకాలి, అసలు ఏంది లైఫ్ అంటే ఏంది అని ప్రతి ఒక్కసారి నాకు తెలిసి నా లైఫ్లో నేను ఇంతమందిని లెక్చరర్స్ని చూసినా కానీ మనలాంటి గురువులను మాత్రం నేను ఎక్కడ చూడలేదు. అతి చక్కటి విద్యను బోధించిన గురువులు మాత్రం మనకే దొరికినారు. దీనికి నేను చాలా సంతోషిస్తున్నా. ప్రభావతి మేడం, పద్మాచార్య సార్, శ్రీనివాసరావు సార్, సైల్ సార్, అసలు వాళ్ళతో ముడిపడిన బంధాన్ని ఇంకాపై ఎప్పటికీ కూడా మర్చిపోలేము. అసలు ఇంకా నేను చాలా మాట్లాడాలనిపిస్తుంది నాకు. ఏదో మనస్ఫూర్తి ఇంకే ఈ సంతోషాన్ని అసలు నేను ఏం మాట్లాడుతున్నా, ఏం చెప్పుతున్నా అని నాకు అర్థం కావట్లే. అసలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా ఫ్రెండ్స్ల అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ మాత్రం చెప్పుకోగలుగుతా. చాలు. ఈ అవకాశాన్ని అందించిన నా ఫ్రెండ్స్లందరికీ, నా గురుగారులకి ధన్యవాదములు. ఈరోజు గెట్ టుగెదర్ పార్టీకి వచ్చినటువంటి గురువులకు మరియు నా తోటి విద్యార్థులకి ధన్యవాదాలు. నా పేరు బుల్లం కోటేష్, మాది వెంకటాపురం. నేను 5th to 10th వరకు, 6th నుంచి 10th వరకు పుల్మాడి జెడ్పిహెచ్ఎస్లో చదువుకున్నాను. ఆ రోజుల్లో ఆటో కూడా లేదు, సైకిల్ మీద రోజు స్కూల్కి వచ్చేవాడిని. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. స్కూల్లో చాలా అల్లరుండి నేను ఎక్కువ అమ్మాయిని ఏడ్పించేవాడిని. ఎప్పుడు చూడు గొడవ గొడవ గొడవ, బాయ్స్తో పాటు చాలా గొడవ పడేవాడిని. కానీ ఆ రోజులు మర్చిపోలేకపోతున్నా. ఒకసారి ఇంటర్లో చిన్నపాటు గొడవ అయింది ఆల్ఫా జూనియర్ కాలేజీలో. ఆ రోజు అనిపించింది నాకు, నేను ఎందుకు అమ్మాయిలు ఏడిపించినా, ఈ అమ్మాయిలు ఏడిపించిన ఎందుకు సైలెంట్ ఉండేవాళ్ళు, ఏమనలేదు ఏందా అని ఆలోచించిన. ఒక అమ్మాయిని ఏడిపించాలంటే ఇప్పుడు ధైర్యం రావట్లేదు. కానీ ఆ స్కూల్లో వాళ్ళు ఏమనపోయేది, లైట్ తీసుకునేవాళ్ళు. అదేవిధంగా సైల్ సార్ ఒకరోజు మాత్రం చాలా ఘోరంగా కొట్టిండు, అది మర్చిపోలేకపోతున్నా. నేను 6th to 10th వరకు అయినప్పుడు రావు సార్ మాత్రం ఎప్పుడు కూడా ప్రేమతో మంచిగా చూసుకునేవాడు, చాలా ఆనందంగా చూసుకునేవాడు నన్ను. ఇంతటి అవకాశం ఇచ్చిన నా మిత్రులకి ధన్యవాదాలు. అదేవిధంగా నాకు మ్యారేజ్ అయింది, 2 కొడుకులు 1 పాప. 2022లో చేసుకున్నా.
హాయ్ దిస్ ఇస్ ఇది నా ఫస్ట్ స్పీచ్ అనమాట స్టేజ్ పైన. సో ఫీలింగ్ నర్వస్. ఇక్కడికి వచ్చిన లెక్చర్స్కి అండ్ మన స్నేహితులకి గుడ్ ఆఫ్టర్నూన్. నేను 10th అయిపోగానే ఇంటర్ గౌతమి జూనియర్ కాలేజ్లో అండ్ డిగ్రీ అండ్ ఎంఎస్సి రెడ్డి ఉమెన్స్ కాలేజ్ నారాయణగూడలో హైదరాబాద్లోనే చదువుకున్నా. కానీ ఇప్పుడు జాబ్ చేస్తున్నా. అంటే సాఫ్ట్వేర్ సైడే బట్ నాన్ ఐటీ. అండ్ అప్పుడు జాబ్ చేసి అప్పుడు సార్స్ పెట్టిన టెస్ట్లకి ఇంకా ఎగ్జామ్స్కి స్కూల్ డేస్ ఎప్పుడు అయిపోతాయిరా అని అనుకుంటుండే. కానీ ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు అప్పుడు గుర్తొచ్చిన స్కూల్ డేస్ అప్పుడు డేసే బాగుంటుండే అని అనిపిస్తుంది. అండ్ నా పెళ్ళికి కూడా మీరు అందరూ లెక్చర్స్ అండ్ స్టూడెంట్స్ ఇలానే రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. హాయ్ అందరికి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి ఇట్లా మాట్లాడడం. స్కూల్లో కానీ కాలేజ్లో కానీ డిగ్రీలో కానీ ఎప్పుడు పీజీలో కానీ ఎప్పుడు మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం, కొంచెం భయం అవుతుంది. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసిన. 2022లో మ్యారేజ్ అయింది. ఒక పాప. ఇప్పుడు ఉమెన్స్ కాదే హైదరాబాద్ శ్రీవాణి ఉమెన్స్ కాలేజ్ మలక్పేట్. నేను ఏమన్నా కలిసే చేసినాం. ఇద్దరం డిగ్రీ నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ ఉండే. మాకు కూడా జాబ్ చేయాలి, ఏదో ఒకటి మా కాళ్ళ మీద అంటూ మేము నిలబడాలని. కానీ మ్యారేజ్ తర్వాత పాప. ఇప్పుడు పాపను చూసుకోవడమే సరిపోతుంది. ఇంత చదివి ఇంటి దగ్గర ఉంటే మాకెటనో ఫీలింగ్, ఇంత చదివినాం కదా వీళ్ళు చెప్పినట్టు వినాలా అన్నట్టు. స్కూల్ లైఫ్ బాగుంటుండే. సార్ వాళ్ళు కానీ చూసుకోవడం మంచిగా. అంతే. ఇంతటి అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్స్కి అండ్ లెక్చరర్స్కి ధన్యవాదాలు తెలియదు. అందరు బాగున్నారు అనుకుంటున్నా. నా పేరు బొమ్మబాల కోటేష్. నేనేదంటే కామెడీ మొత్తం నిజం. స్కూల్లో ఉన్నప్పుడు కూడా స్టడీ మీద అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది. మహేష్ సార్. నా 10th అయిపోయింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. సరిగా గైడెన్స్ లేదు స్టడీ విషయంలో. ప్లస్ రావు సార్కి ఫోన్ చేసిన, సార్ ఏంది సార్ నా పరిస్థితి అంటే, నువ్వు ఎట్లా స్టడీ మంచిగా చదవడానికి ఎలక్ట్రీషియన్ చేయరా బాబు అన్నాడు. ఐటీఐ చేయమన్నాడు. ఐటీఐ చేసిన తర్వాత ఇంటర్ అయిపోయింది. హైదరాబాద్కి వెళ్ళిన ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్నా. ప్రస్తుతానికి ఊళ్ళో వ్యవసాయం చేస్తున్నా, ట్రాక్టర్ చేస్తున్నా సార్. అలాగే హౌస్ వైరింగ్ కూడా చేస్తున్నా సొంతంగా నల్గొండ. కాలేదు సార్, మ్యారేజ్ కాదు సార్. చేసుకుంటా సార్, టైం తొందరగా అవుతుంది సార్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఇంతతో అవకాశం ఇచ్చాము. ధన్యవాదాలు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. పూజిత నాకు మధ్యాహ్నం టైంలో లంచ్ టైంలో ఫోన్ చేసి గెట్ టుగెదర్గా చేసుకుందాం, ఈ ప్రోగ్రామ్ చేసుకుందాం అని చెప్తే నేను అన్న కదా ఎవరో అన్ని గుర్తుపట్టలేకపోయినా. కాంప్రమైజ్ విజయకి పెట్టింది. విజయ్ వాయిస్ గుర్తుపట్టినా కానీ నేను పూజిత వాయిస్ గుర్తుపట్టలేదు. ఎందుకంటే నన్ను కామెడీ చేస్తున్నట్టుంది మా తోటి వాళ్ళని అనుకున్నా. కాకపోతే విజయ్ వాయిస్ విని ఓ అవునా విజయ బాగున్నారా అందరని అంతే. నాకు స్కూల్ లైఫ్ చాలా మిస్ అయినా సార్. నేను చదువు రాకపోవడం వల్ల మిస్ అయినా. నేర్చుకోవడానికి భయం, సార్లను చూసి కొద్దిగా భయం. చదవలేదండి సార్ నేను. నా భయం అవుతుంది. 10th క్లాస్ చదువుకోవడం వల్ల చాలా మిస్ అయ్యాను అందరినీ. కాకపోతే ఇంట్లో సందర్భం బట్టి నేను అట్లా స్కూల్ బంద్ చేయడం జరిగింది. నా పేరు మామిడి ప్రేమలత. ఎర్లగడ్డగూడెం ఇచ్చినారు. మా ఆయన పెయింటర్ చేస్తాడు. పెయింటింగ్ చేస్తే వచ్చి అంతే సార్. నాకు భయం అవుతుంది సార్. నా పేరు విజయ. పెద్దగా ఉంటుంది సార్. నా పేరు కందిమల్ల విజయ.
నేను 10th పుల్మాల్లో చదివిన, ఇంటర్ వరకు గర్ల్స్ కాలేజీ, డిగ్రీ ఇది నల్గొండ కాలేజీ. కానీ నాకు చిన్న ఏజ్లో మ్యారేజ్ చేయడం వల్ల డిగ్రీ కంప్లీట్ చేయలేకపోయినా. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంటున్నా. నాకు బాబు పాప. పద్మచారి సార్ అయితే స్కూల్లో అందరినీ భయపెట్టించేవాడు. అందరు స్టడీ పరంగా అయితే సారు చాలా సీరియస్గా ఉండేది. శ్రీనివాసరావు సార్ అయితే అందరినీ చాలా, సైదుల్ సార్ కూడా అందరినీ స్టూడెంట్స్ని మంచిగా చూసుకునేది. తీయించినా కానీ స్టడీ విషయంలో మీరు చాలా ఉండేది సార్. భయం అయ్యేది మిమ్మల్ని చూసి. ఇప్పుడు కూడా నాకు మిమ్మల్ని చూస్తుంటే భయం అయ్యేది. నేను అదే అన్నా, రాగానే పద్మచారి సార్ని చూస్తేనే నాకు భయం అవుతుందని. ఎప్పుడు నన్నే ఏడ కూర్చున్నా నన్నే కనిపెట్టేది. సుధమరి సార్ కూడా వస్తే అయిపోండేది. థ్యాంక్ యూ అందరికి. ఇక్కడ నిల్చు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఇది నా ఫస్ట్ స్టేజ్ మీద మాట్లాడడం. చాలా భయంగా ఉంది. ఎప్పుడు మాట్లాడలేదు. డిగ్రీలో ఉన్నప్పుడు సెమినార్ ఇస్తుంటే ఈ వాయిస్తో మీ అత్తతో ఎలా మాట్లాడతావమ్మా అనేది రావు సారు టెక్స్ట్ బుక్లో ఏమన్నా తప్పులు వస్తే టెక్స్ట్ బుక్ రాసి నన్ను తిప్పుతుండేది. ఎప్పుడు సైదుల్ సార్ జోక్స్ వేస్తూ ఉంటుండే మధ్యలో. పద్మచారి చెప్పే స్టోరీస్ అంటే అందరికి చాలా ఇష్టం. రామాయణం మేము 10th ఉన్నప్పుడు ఉపవాచకం మొత్తం రామాయణమే ఉంటుండే. అది చెప్పేటప్పుడు అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుండే. టెన్త్ అయిపోయాక ఇంటర్ గౌతమి కాలేజ్లో ఎంపీసీ చేశాను. డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ నల్గొండలోనే ఎంఎస్సి మ్యాథ్స్ చేశాను పీజీ హైదరాబాద్లో. పెళ్ళి అవ్వడం వల్ల 1 year డిస్కంటిన్యూ అయిపోయింది. నా పేరు కొండ శ్రీలత. నేను ఈరోజు మనం అందరం కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చిన్న పాప ఉన్నా సరే మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అనేసి తీసుకొని వచ్చేసిన. ఆ రోజు జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు అందరం కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు మ్యారేజ్ అయింది. ఒక పాప ఒక బాబు. మేము ఇక్కడనే లోకల్లోనే ఉండేస్తాం. అమ్మా అందరు ప్రజెంట్ అయ్యారు లేదా లెక్క పెడతాను. మీ ఇష్టం. మీ సభకు నమస్కారములు. గౌరవ సభాధ్యక్షులు మరియు ఉపాధ్యాయులు మరియు ముందు ఉన్నటువంటి ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి 2014-15 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా ఫస్ట్ కృతజ్ఞతలు. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అనుకోకుండా మీరు ఈ యొక్క కార్యక్రమం అనేటటువంటిది ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం. మరి ఉన్నటువంటి మన 8 మంది ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా కొందరు సమయాభావం లేకపోవటం వల్ల రాలేదు. ఇంతకుముందే మీరు మాట్లాడిరట, మరి ఎవరెవరు ఏం చేస్తారు ఏంది, మరి నన్ను గుర్తుపట్టిరు లేదా అని నేను అనుకుంటున్నా. మిమ్మల్ని కొంతమందిని మాత్రమే గుర్తుపట్టినా. ఎందుకంటే మీరు
2013 నేను వెళ్ళిపోయినా కాబట్టి 13లో 9th క్లాస్లో ఉన్నారు. 13, 14 బ్యాచ్ అంటే 9th, 14, 15 10th 9thలో ఉన్నారు. కాబట్టి 3 సంవత్సరాలు మాత్రం మీతోటి అవినాభావ సంబంధం అనేటటువంటిది ఉంది. మరి మీరంతా కూడా ప్రయోజకులు అయినారని అనుకుంటున్నా, కానటువంటి వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పడిన అవసరం ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగం చేయాలని అనుకోవటం అనేటటువంటి సహజం. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో కూడా అనేక రకాలైనటువంటి లోటుపాట్లు, లాభ నష్టాలు, ఇబ్బందులు అనేటటువంటివి చాలా ఉన్నాయి. మరి ఉదాహరణ తీసుకున్నట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో తీసుకున్నట్లయితే వారు ఎంఆర్ఓ కానీ ఒక మెజిస్ట్రేట్గా పవర్ ఉన్నప్పటికీ కూడా వారు సెల్ స్విచ్ ఆఫ్ చేసేందుకు కూడా అవకాశం అనేటటువంటిది లేదు. 24 గంటలు కూడా ఎప్పుడు ఎవరు ఏ అధికారి కూడా మనని పిలిచినా కూడా వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఇప్పుడు మా ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా పరిస్థితి అనేటటువంటి అదే విధంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇప్పుడు రిటైర్మెంట్ దగ్గర ఉన్నటువంటి బాగుంది, కానీ ఇక ఎట్లా రిటైర్మెంట్ అవుతామనే ఉద్దేశం ఉంది. కానీ ఇప్పుడు చేసేటటువంటి వాళ్ళకు చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే మాకు మననే చూస్తే 7 గంటలకు జూమ్ మీటింగ్ పెట్టి రాత్రి 12 గంటల వరకు ఎవరైతే ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ ఉందో అందరు చేయాలన్నారు. అంటే మరి ఎట్లా చేస్తాం మేము? ఆ విధంగా మరి రూల్స్ వాళ్ళ అధికారులు ఆ విధంగా చెప్తున్నారు, మనం కూడా అదే విధంగా చేయవలసినటువంటి ఆవశ్యకత అనేటటువంటిది ఉంది. మరి మీరందరూ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఫస్ట్ చేయవలసినటువంటిది ఒక గ్రూప్ ఏర్పాటు చేయండి. మీరు ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఈ గ్రూపులో ఎంతమంది అయితే ఉన్నారో ఉపాధ్యాయులను ప్లస్ విద్యార్థులు అందరూ కూడా ఒక చేసి వాళ్ళకు ఇందులో ఉన్నటువంటి వాళ్ళకు ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా అందరూ ఆదుకునే విధంగా చేయండి. అదొకటి. ఎందుకంటే ఎవరికైనా ఒకవేళ ఏది హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఆర్థికపరమైన సమస్యలు కానీ, లేకపోతే కోర్టుపరమైన సమస్యలు ఏ వచ్చినా కూడా మీరందరూ ఉంటారు కాబట్టి ఏదో రకంగా వాళ్ళ సహాయం చేసేందుకు అవకాశం అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళకు 1 లక్ష రూపాయలు కావాలంటే మీరు కనీసం 2,000 వేసారు అనుకోండి, 20 మంది ఉంటే 40,000 అవుతాయి. ఆ విధంగా మీరు చేసి వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చేందుకు అందరం కూడా ప్రయత్నం చేస్తాం. మా వంతు మేము కూడా చేస్తాం. మీరు ఒకవేళ గ్రూప్లో ఇట్లా ఉందని పెడితే మా వంతు మాకు ఎంత తోచినటువంటి విధంగా మేము కూడా సహాయం చేస్తానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే మీరందరూ కూడా బాగా సంపాదించాలి ఇప్పుడు. ఎందుకంటే మామూలుగా సంపాదిస్తే ఏం లాభం లేదు. బాగా అంటే ఇది ధర్మంగానే సంపాదించాలి, అన్యాయంగా అట్లా ఏమొద్దు, ధర్మంగానే సంపాదించండి. మీ కుటుంబం అనేటటువంటిది మంచిగా ఒక పద్ధతి ప్రకారం ఉండేటటువంటి విధంగా చేయండి. మీకు అన్ని విధాలు కూడా దేవుడు సహకరిస్తాడు. ఒకటి. తర్వాత మీరందరూ ఇంకొకటి ఏం చేయాలంటే తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. ఫస్ట్ మీరు ఏం చేసినా ఎందుకంటే తల్లి ఏ విధంగా 10 మంది పిల్లలైనా కూడా ఒకే తీరుగా ఏ విధంగా అయితే పెంచుతుందో పోషిస్తుందో, మీరు 4 అన్నదమ్ములని, 2 అన్నదమ్ములని, 3 అన్నదమ్ములు, మనకు ఒక్కరు తల్లి తండ్రి నేను మంచిగా పెంచుతా అనేటటువంటి భావంతో ఉండాలి. నెలగాగానే 31 వచ్చింది, మా అన్న తీసుకుపోవాలి. అట్లా కాకుండా మీరందరూ కూడా మంచిగా పెంచండి. తల్లిదండ్రి దీవెనలు అనేటటువంటి మీరు ఏం పని చేయకుండా దేవునికి దండం పెట్టకున్నాయిలే, ఏ గుళ్ళు పోకున్నాయిలే, ఏ గోపురాలు పోకున్నాయిలే, వాళ్ళే ప్రత్యక్షమైనటువంటి దైవాలు. పోయినాక మాత్రం కనపడరు. పోయినాక మీరు పోయి మేము ఇట్లా దావతులు చేసినాం, ఇట్లా చేసినాం, మా అమ్మాయి ఇట్లా చేసినామంటే వేస్ట్, అది వృధా. మీరు ఏం చేయకున్నాయిలే, ఉన్నప్పుడు మంచిగా చూసుకోండి. అంతవరకే. మీరేం పంచభక్ష పరమాన్నాలు పెట్టవలసిన అవసరం లేదు, కానీ మంచిగా చూసుకోండి. అదే మీకు అంతా కూడా కలిసి వస్తుంది. తర్వాత ఇక వీళ్ళు ఉన్నట్లయితే వీళ్ళు కూడా అత్తమ్మ వాళ్ళు మంచిగా చూసుకోవాలి. మీరు దయచేసి మీరు మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే సరే మీరు వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి చాదస్తం ఉంటుంది. వాళ్ళు ఎట్లంటే ఏ చైతన్యం ఎవరికైనా వస్తుంది, మాకైనా వస్తుంది, మీకైనా వస్తుంది. అది న్యాచురల్గా వచ్చేటటువంటిది అంతే. ఇప్పుడు ఆకులు పచ్చగా ఉంటాయి, తర్వాత పండు పడితే రాలిపోతాయి, అవి అంతే. కాబట్టి అందరు కూడా వాళ్ళు కూడా ఒక అత్త కూడా ఒక ఆవిడ తల్లే. కాబట్టి మీరు కూడా మంచిగా చూసుకోండి. సరే, మరి నాకు తెలిసినటువంటి విషయాలు అయితే మరి చెప్తున్నా. మీరు ఈ విధంగా చేసి మీరు కూడా మీకు ఏమైందంటే మీరు ఎట్లా దారి చూపితే మనకు కూడా దేవుడు మంచి దారి చూపుతాడు, చెడ్డగానైతే చేయడు.
కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఉండి మంచి ప్రయోజకులై మరి మమ్మల్ని కూడా జ్ఞాపకం పెట్టుకొని పిలిచినందుకు థ్యాంక్స్. మరి ఇదే విధంగా జ్ఞాపకం పెట్టుకొని మమ్మల్ని కూడా అట్లా ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి. మరి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మేము కూడా మా శాయశక్తులు ఆదుకుంటాం. మేము ఏదైనా సూచనలు సలహాలు ఏమైనా కావాలంటే కూడా మెడికల్గా కానీ లేకపోతే ఏదైనా ఆర్థిక పరంగా ఏమన్నా కూడా ఇవ్వమంటే ఇస్తాం. దాన్ని పాటించకపోవటం మీ ఇష్టం. నైతిక హక్కులు ఉన్నాయి కదా ఆ విధంగా. కాబట్టి ఓకే, అందరికి కూడా మరి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరు ఎందుకంటే 3 ఏళ్ళు లేవు కాబట్టి అంతగా పరిచయం అనేటటువంటిది బాగా ఇంటిమస్ అనేటటువంటిది లేదు. కాబట్టి మీరు పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఇప్పుడు ప్రస్తుతం చిట్యాల మండలం జెడ్పిహెచ్ఎస్ వనిపాకల్ అనే పాఠశాలలో పనిచేస్తున్నాను. మీ హెడ్ మాస్టర్గా చేస్తున్నా. మీ దగ్గర నుంచి ప్రమోషన్ మీద నాంపల్లి పోయినా. నాంపల్లిలో 5 సంవత్సరాలు, కొప్పోలు జెడ్పిహెచ్ఎస్ గుర్రంపూడి మండలం 5 సంవత్సరాలు, ఇలా ఇప్పుడు ప్రస్తుతం 2 సంవత్సరాలు అయింది. ఇంకొక 6 సంవత్సరాలు ఉంది. 6 సంవత్సరాలు అయితే రిటైర్డ్ అవుతుంది. అప్పుడు మీరు నేను ఒకటి. ఓకే, థ్యాంక్ యూ అందరికి. మాట్లాడు. ఎంత అయింది? 3 మాట్లాడు. ఇంకొక అర్ధ గంటగా ఇస్తావు. ఇంకోనే పెట్టు. తల్లిదండ్రులు బాగా చూసుకోమన్నాడు. తల్లిదండ్రుల్ని బాగా చూసుకోమన్నాడు. తర్వాత అత్తమామలు బాగా చూసుకున్నాడు. కానీ 2 విషయాలు మర్చిపోయాడు సార్. భార్యను బాగా చూసుకోవాలి, భర్తల్ని బాగా చూసుకోవాలి. మర్చిపోయి ఉంటారు. అంతే నేను సిద్ధం చేస్తున్నా. ఇప్పుడు నేను మాట్లాడినా ఓకే. ఏమో పెద్ద మాట్లాడాల్సింది ఏముందో నాకేం అర్థం కావట్లేదు. పాఠం చెప్పమంటే ఎంతసేపు అని చెప్తారా? ఓ పాట పాడతలే. సందర్భానుశుద్ధిగా గుర్తుకొస్తున్నాయి జ్ఞాపకం అదే ఏ సినిమా ఇది? ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. వస్తున్నాయా? 10 సంవత్సరాల కిందివి, 15 సంవత్సరాల కింద నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి ఇప్పటి వరకు అన్నీ గుర్తుండాలి. ఏది మర్చిపోవద్దు. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పండ్లకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో వెలికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు. గుర్తుకొస్తున్నాయి. దొంగచాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి. ఉన్నారా ఇట్లాంటి ఏమన్నా? దొంగచాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకదాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం. గుర్తుకొచ్చిన అదేమన్నా? మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన 0, గోడ కుర్చీ వేయించిన నాన్న. 0 వచ్చుంటాయి.
మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్న గోడ కుర్చి వేయించిన నాన్న పంచుకున్న పిప్పర్మెంటు పీరు సాహెబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారుకు ఎగవేసిన అప్పు గుర్తుకొస్తున్నాయి మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తీయందనము మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తీయందనము ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అవునా? ఓకే, పాట అయిపోయిందా? చప్పట్లు కొట్టట్లే. జెడ్పిహెచ్ఎస్ పులిమామిడి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఇది. ఎందుకు అంటే పులిమామిడి నుంచి మొట్టమొదటిగా సన్మానానికి ఏర్పాటు చేసినటువంటి బ్యాచ్ ఇదే కాబట్టి. సరే, కొద్దిమంది అక్కడక్కడ బయట తాళ్ళ కింద అక్కడిక్కడ కలుసుకొని ఉన్నారు నాకు తెలుసు. ఏ బ్యాచ్ వాళ్ళు తెలియదు కానీ మంచి తాళ్ళ కింద కూర్చొని 15 మంది కలుదావుతూ నాకు ఫోన్ చేసారు, సార్ మేము అందరం కలిసి కలుదావుతున్నామని. అది ఏ బ్యాచ్ జ్ఞాపకం లేదు నాకు. నేను అరే ఏందిరా కలుదాగేటప్పుడు సార్ పిలుస్తారా, మీరు తాగాలి వెళ్ళిపోవాలి కానీ గిదారా మాతో అని చెప్పేది అంటే, సార్ ఉట్టినే అట్లా చేసా సార్, బాగుందా సార్ అదని మాట్లాడారు. ఓకే, కాబట్టి అంటే ఒక ఉపాధ్యాయులతో కలిసి ఒక సమ్మేళనం చేసినటువంటి క్రెడిట్ మీ బ్యాచ్కే తగ్గుతుంది. ఫస్ట్గా జెడ్పిహెచ్ఎస్ పులిమాడులో గల్లా ఎగిరేసుకొని కాళ్ళ వేసుకొని చెప్పొచ్చు మైవేరా సార్లను పిలిచింది అని. సార్లు ఎప్పుడు సంతోషిస్తారో తెలుసా? 1,00,000 రూపాయలు సంపాదించినప్పుడు కాదురా, ఒక పిల్లవాడు ఆప్యాయంగా పలకరించినప్పుడు తను వల్ల ఈ శరీరం అంతా కూడా పులకరించిపోతుంది మాకు. ఆ పిల్లలు మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఇంకా ఒక కొడుకు ఉద్యోగం సంతోషిస్తాడో లేదో కానీ తన దగ్గర చదువుకున్నటువంటి పిల్లగాడు మంచి ఉద్యోగం చేస్తున్నాం, మంచి వ్యాపారం చేస్తున్నాం, మంచి చదువుతాను, ఆ సంపూర్ణ వర్ణనాతీత సంతోషం కూడా. సార్ ఇంతకుముందు సీనియర్ సార్ చెప్పారు కదా, చదువు సంపాదన అంటే ఉద్యోగం ఒకటే కాదు, సంపాదన అంటే వ్యాపారం చేయడం, సంపాదన అంటే సొంతంగా ఒక షాప్ పెట్టడం, ఏదైనా సరే. ఈ రోజుల్లో సంపాదనకు చాలా విలువ ఉందిరా. వెనకటి కాలాలు పోయినాయి, మంచి పేరు ఉంటుంది సార్, ఆల్రెడీ మంచి పేరు సంపాదించుకున్నారు, మీరు అవసరం లేదు, ఇంకా వచ్చేసింది. ఎప్పుడైతే మీరు మమ్మల్ని పిలిచారో మీకు మంచి పేరు వచ్చినట్టే. నో డౌట్, డబ్బు సంపాదించాలి, డబ్బును ఎక్కువ పెంపుదల చేయాలి. పులివాడలో నేను వచ్చిన తర్వాత కూడా అదే, నేను నేర్చుకుంది కూడా అంతే. నేను బాగా దుబారా ఖర్చు పెట్టుకోండి, అది ఎంత అంతే. మన సయ్యదుల్ సార్ రావు గారు అసలు వారు ఎంత బయటికి కనపడరు కానీ మంచి గణిత శాస్త్రజ్ఞులు అన్నారు. అందులో చాలా వాళ్ళ నుంచి నేర్చుకుంది అదే. ఇప్పటికి నేను చెప్పుకుంటాను, వాళ్ళు అరే వాళ్ళ ద్వారా ఏదో ఒక నేర్చుకున్నానంటే నేను సంపాదన నేర్చుకోవడం కాదు, సంపాదించేది నిలుపుకోవడం నేర్చుకున్నాను నేను. మీరు కూడా అంతే, 100 రూపాయలు సంపాదిస్తే మీ ఖర్చులకు అన్ని పోను ఒక 50 రూపాయలనే వెనక్కేసుకోండి. ఈ రోజులో పెళ్లి కాని వాళ్ళకి ముఖ్యంగా పెళ్లి సంబంధాలు ఎన్ని కోట్లు మీకు నడుతున్నారు. ఫస్టే అమ్మాయిని ఇస్తా అంటారు, ఫస్ట్ నీకు ఎన్ని కోట్లు చెప్పంటుంటారు. కానీ మనకు కూడా చెప్పుకోవడానికి అంతే ఏదో సంపాదన ఉంటే మన తర్వాత మన దాతృత్వమా దాన కర్మలమా ఏదో తర్వాత విషయం అంతా కూడా. చెప్పొచ్చేది ఏంటంటే పులిమామిడిలో నేను 14 సంవత్సరాలు పనిచేశాను. నేను ఆ పులిమామిడి చరిత్రలోనే ఎక్కువ చేసింది నేను ఒక్కనే, ఆ స్కూల్ చరిత్రలోనే. అంటే మనకు మంచి ప్లేస్ దొరకవు కాబట్టి ఉన్నంత కాలం అక్కడే ఉన్నాను నేను. బాగా మంచిగా పాఠాలు చెప్పిన చివరి స్కూల్ కూడా పులిమామిడి. ఆ తర్వాత వేరే స్కూల్కి వెళ్ళిపోయాను నేను. కానీ రోజు రోజుకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. మనం చెప్పింది వాడు వినడా అర్థం కావట్లేదు అసలే. నిన్న చెప్పిన పాఠం ఈరోజు ఇది అయినదిరా అంటే అయిందని చెప్పరు, కాదని చెప్పరు, తలకాయ కిందకి వేసుకొని కూర్చుంటారు అన్నట్టు. అది ఏంది అసలు? నేను చెప్పిన దానికి నాకే విలువ లేకుండా పోయిస్తుంది. ఎందుకురా మరి ఇట్లా అవుతున్నారు అంటే దేనికి సమాధానం చెప్పారు అన్నట్టు.
అనిపిస్తుంది ఎందుకు అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తుంది పిల్లల్లో, ఎక్కడ తేడా వస్తుంది, అసలు పెంపకంలో తేడా వస్తుందా, ప్రభుత్వ విధానాల్లో తేడా వస్తుందా, మనం చెప్పింది ఎందుకు ఆకలింపు చేసుకోలేకపోతున్నారు, పలానా డేట్లో పలాని క్లాస్లో చెప్పిందా వెనక్కి తిప్పండి అంటే అప్పుడు వెనక్కి తిప్పుతారు పేజీలన్నీ. చెప్పింది ఉందా? ఉన్నా సార్, మరి ఎందుకు చెప్పట్లేదు? అందుకే చివరి పడి కూడా నేను సంతోషంగా చేసిన, నిజం చెప్పాలంటే పులిబావుడికి ఉన్నటువంటి వాస్తు ఎలాంటిది అంటే అక్కడికి వచ్చిన ఏ సార్ కూడా పోవాలనుకోడురా, ఏ సార్ కూడా పోవాలనుకోడు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే చేయాలని. అక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులు అలాంటి వాళ్ళే, అంత మంచి వాళ్ళు వస్తారు. మంచివాడు కాకపోయినా వచ్చినాకన్నా మంచివాడు అవుతాడు. సహవాస చర్య, ఒకసారి పక్కన మంచి సార్ ఉంటే ఆటోమేటిక్ మనం కూడా మంచిగా అయిపోతారు. వాడు మన గురించి మంచిగా ఆలోచిస్తే మనకు మంచి ఆలోచనలు వస్తాయి. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి 8 మంది టీచర్లకు కూడా మంచిగా అన్నదమ్ముల్లాగా స్నేహితుల్లాగా బాగా కలిసిపోయాం మేము. పోబుద్ధి కాలేదు, కానీ పోకుండా ఉండే పరిస్థితులు గవర్నమెంట్లో ఉంటాయి కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. అలా చివరి అవకాశం పులిమావులో చేయడం నా లైఫ్ లాంగ్ అయిపోయిన తర్వాత, రిటైర్డ్ అయిన తర్వాత కూడా నేను ఇప్పటికీ పాలడుగులో చేశాను, భైరవమండలో చేశాను, పులిమాడలో చేశాను, తిప్పర్తిలో చేశాను. తిప్పర్తిలో రిటైర్ అయిపోతాను నేను. ఏ పీరియడ్ నీకు చాలా ఇష్టం అంటే ఖచ్చితంగా ఏ మాత్రం ఆలోచించకుండా నిద్రలో లేచి అయినా కూడా పులిమాడు నాకు చాలా సూపర్ ఉంది అంటే పులిమాడు పిల్లలు కూడా చాలా అలా. ఎందుకంటానంటే నేను చెప్పింది వాళ్ళు అర్థం చేసుకొని ఆకలింపు చేసుకున్నారు కాబట్టి నాకు ఆ ఊరి ఇష్టం. ఎలాంటి గొడవలు లేవు, ఏ ఊరివాడు వచ్చి ఏ వ్యక్తి వచ్చి కూడా గొడవలు చేసుకునే సందర్భాలు లేవు. పిల్లలు తండ్రులు వచ్చి గొడవ పెట్టుకున్నది లేదు. మేము చెప్పింది విన్నారు. నిజం చెప్పాలంటే మేము కొడితే కూడా పడ్డారు. మీరు తెలుసాను బాగొట్టేది నాకు తెలుసు. ఒక 2-3 బ్యాచ్లు బాగొట్టి తర్వాత గవర్నమెంట్ సిస్టమ్ మార్చి కొట్టడం మానేసింది. నేను ఆటల పోటీలు లేనప్పుడు ఊరోళ్ళు వచ్చి కూర్చుండేది కదా, పాత స్టూడెంట్స్ కూడా వచ్చి కూర్చొని ఏసారి మన దగ్గర కొడతలేదంటే ఎవరిని అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను. మరి ఏం చేద్దాంరా, ఎవడైతే నాతో దెబ్బలు తిన్నాడో వాడే జీవితంలో గొప్పవాడవుతాడు అని చెప్పేసిన వాళ్ళతో. దెబ్బలు అనేది ఎవరు కొడతారంటే ప్రేమ ఉన్నోళ్ళే కొడతారా. మీరు చదువుకోవాలని ఆసక్తి మాకు ఉంది కాబట్టి మేము కొడతాం, లేకపోతే మాకెందుకు ఎవరు పోతే పోతే నాకెందుకు వచ్చిన బాధ, నేను కొట్టి వాడిని ఇబ్బంది పెట్టడం అవసరం నాకు అనిపిస్తుంది. ఈ రోజులు అలాంటి పరిస్థితి, పిల్లల్ని దెబ్బలు కొట్టే పరిస్థితే లేదు. వాడు హోంవర్క్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు, చదివినా పరిస్థితి ఏం లేదు. పరిస్థితి అట్లా అయిపోయింది. మన కాలంతో పాటు మనం కూడా నెట్టుకొస్తూనే ఉండాలి. మీరందరూ కూడా మంచి స్థాయిలో, మంచి స్థాయి అంటే పెద్ద ఆఫీసర్లు అంటలేను నేను, మీ మనసు చెప్పినట్టుగా మీరు చేస్తున్న మీ పనిలో సంతోషాన్ని పొందుతూ ఉండడం అంటే మీరు మంచి స్థాయిలో ఉన్నట్టే. ఆ స్థాయిని అలాగే కంటిన్యూ చేస్తూ, ఇలాగ మీ ఊరికి మంచి పేరు తెస్తూ, అమ్మ నాన్నని అందరిని ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా అందరిని మంచిగా చూసుకొని మీ కుటుంబానికి మంచి పేరు తీసుకురండి, మా ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీనివాసరావు గారు వారి యొక్క అనుభూతుల్ని, అనుభవాల్ని, మీతో ఉన్నటువంటి గడియల్ని స్మరించుకుంటారు. వాళ్ళు ఇది ఆపోజిట్ వచ్చింది. పిల్లలు బయట ఉన్నట్టు అమ్మాయిలు ఎవరు ఇద్దరు బయటికి పోయినా? ఓకే. ముందుగా 2014-15 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకొని 10 సంవత్సరాల తర్వాత మీరందరూ ఈ విధంగా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని మీరు మమ్మల్ని పిలిచి మీ ఆనందంలో మమ్మల్ని భాగం చేసినందుకు చాలా సంతోషం. ఈ సందర్భం ఏర్పాటైనటువంటి సమావేశంలో నాతోటి ఉపాధ్యాయులు మరియు నా విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నేను మీ పులిమామిడి స్కూల్కి రాకముందు ఈదులూరులో పనిచేసేవాడిని. తర్వాత పులిమామిడిలో కొల్లు శ్రీనివాసరెడ్డి సార్ నాకు ఎంఎస్సీలో క్లాస్మేట్ అనమాట. అయితే సార్ గురించి ఒక 2 సార్లు ఆ ఊరికి వచ్చినప్పుడు ఎందుకు ఆ స్కూల్ అది చూసిన తర్వాత మంచిగా అనిపించింది. మళ్ళీ కౌన్సిలింగ్లో అక్కడికి రావడం జరిగింది అనమాట.
సో నా ఇప్పటి వరకు దాదాపు 29 సంవత్సరాలు పూర్తయింది. అందులో 9 సంవత్సరాలు పులిమామిడిలో చేసినాయి. అంటే మేజర్ సర్వీస్ అనేటువంటిది నాకు పులిమామిడిలోనే జరిగిందనమాట. నాకు టోటల్ సర్వీస్లో కూడా పులిమామిడి అనేటువంటి ఒక మధురమైన జ్ఞాపకం, మంచి జ్ఞాపకం అన్నమాట. సో మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన తర్వాత మంచి ఉన్నత విద్య చదువుకున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మనం చూస్తుంటే. చాలామంది ఎంఎస్సీలు చేసినారు, బీటెక్లు చేసినారు. చాలా మంచి ఉన్నతికి పొందడం జరిగింది. తర్వాత మనకు శ్రీనయ్య సార్ చెప్పినట్టుగా తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని ఈ కోణంలో సారు కొంత చెప్పడం జరిగింది. నేను మరో కోణంలో మీ తర్వాతి తరం గురించి చెప్పబోతున్నాను. మేము మా పిల్లల్ని పెంచిన దానికంటే మీరు మీ పిల్లల్ని పెంచడం కత్తి మీద సాగు. ఇప్పుడు మా చిన్నమ్మాయి మీ బ్యాచే, సేమ్ 2015లోనే 10th అయిపోయింది. మొన్ననే మ్యారేజ్ చేసి నవంబర్ 23 నాడు. అంటే మా పిల్లలతో సమానం మీరు అసలు కూడా. మేము మిమ్మల్ని పెంచిన దానికి మీరు మీ పిల్లలు పెంచిన దానికి చాలా చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు సెల్ ఫోన్లు ఎవరు లేవు, ఇప్పుడు పుట్టడంతో సెల్ ఫోన్లు ఉన్నాయి. సో కాబట్టి మీ నెక్స్ట్ జనరేషన్ గురించి ఒక 2-3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఈ నెక్స్ట్ ఇప్పుడు మీ మీద కానీ మీ తర్వాత పిల్లల మీద కూడా జంక్ ఫుడ్ ఒకటి, తర్వాత సెల్ ఫోన్ ఒకటి చాలా చాలా ప్రభావం చూపిస్తున్నాయి ఆరోగ్యాల మీద. దాని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత విద్యా విధానం కూడా ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు, తర్వాత ఇప్పటి నుంచి ఉండేటువంటి ఇంకో ఎత్తుగా ఉంది. ఇప్పటిదాకా మేము స్కూళ్ళలో చెప్పింది మీరు పిల్లలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మేము చెప్పిన దానికంటే మంచిగా చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ChatGPT ఉన్నది, పెర్ప్లెక్సిటీ ఉన్నది. వీటిల్లో ఒక టాపిక్ ఇస్తే అదే మొత్తం లెసన్ ప్లాన్ తయారు చేస్తుంది, మాకంటే మంచిగా తయారు చేస్తుంది లెసన్ ప్లాన్ అది. తర్వాత క్వశ్చన్స్ ప్రిపేర్ చేయమంటే క్వశ్చన్స్ కూడా ఇచ్చేస్తుంది అది. సో కాబట్టి మీరు మీ పిల్లల్ని పెంచే విధానం అనేటువంటి చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. ఎక్కువ స్క్రీన్ టైం అనేటువంటిది మీరు కూడా తగ్గించుకోవాలి. తర్వాత మన సార్లో చెప్పినట్టుగా ఫైనాన్షియల్గా లిటరసీ అనేటువంటిది చాలా ముఖ్యం. నాకేదైనా మంచి పుస్తకం అనిపించినప్పుడు మీ గ్రూప్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి పంపిస్తాను, వాళ్ళు మీ గ్రూప్లో షేర్ చేసుకుంటారు. తర్వాత పులిమావుల్లో పనిచేసినప్పుడు పిల్లలు మీరు ఏ విధంగా చెప్పినా కూడా దాన్ని మంచిగా రిసీవ్ చేసుకునేది, చెప్పినట్టు వినేది, చెప్పినట్టు రాసుకునేది, అన్నీ చాలా చక్కగా అనిపించేది. దానికి తోడు మా హెడ్ మాస్టర్ గారు ప్రదీప్ రెడ్డి సార్ కూడా చాలా సహకారం అందించేది. తర్వాత మా తోటి ఉపాధ్యాయులు కూడా ఇంతకుముందు పద్మాచార్య సార్ అన్నట్టుగా ప్రతి ఒక్క ఎప్పుడు ఒక మాట అంటుండేది పద్మాచార్య సార్, ఒక మేధావుల తెట్టు ఇక్కడ తేలింది, ఇక్కడ పులిమావుల్లో ఆగింది అని. అందరూ మేము స్టాఫ్ రూమ్లో కూర్చుంటే అన్ని రకాలైన విషయాలు మేము మాట్లాడుకునేది. జనరల్ నాలెడ్జ్ గురించి, సైన్స్ గురించి, సాహిత్యం గురించి, సినిమాల గురించి, సంగీతం గురించి, ఇదంతా చాలా ఎడ్యుకేటివ్గా ఉండేదన్నమాట. సో మీరు కూడా లైఫ్లో ఇప్పుడు ఎంజాయ్మెంట్ అంటే ఏమైనా ఒకటి తాగడం, తినడం, ఈ 2 విషయాల మీదనే ఉన్నది. అట్లా కాకుండా మీరు అనేక విషయాల మీద మంచి టూర్లకు వెళ్ళొచ్చు, తర్వాత ఇతర అభిరుచుల్ని పెంపొందించుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే సంతృప్తిగా బతకడం. ఇది కొరబడుతుంది, ఒకరిని చూసి ఇదన్నీ పోల్చుకోవడము అట్లాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు సొసైటీలో. కాబట్టి ఉన్నదానితో సంతృప్తి పడడం, ఇంకా ఉన్నత మెరుగైన స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నించడం, ఈ 2 చేయాలి. ఉన్నదాంతో సంతృప్తి పడాలి, ఇంకా మెరుగైన స్థానానికి వెళ్ళడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా మీరు ఇంకా ఉన్నత స్థానాలకు ఎదిగి మీ తర్వాతి బ్యాచ్లకు ఆదర్శంగా ఉండాలి, మీ గ్రామస్తులకు ఆదర్శంగా ఉండాలి, మీ గ్రామానికి మంచి పేరు తేవాలి, తర్వాత మీకు చెప్పిన ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు తేవాలి. మీరందరూ కూడా మళ్ళీ కలుస్తూ ఉండాలి. ఇందాక సార్ అన్నాడు, మన సీనియర్ సార్, మీరు గ్రూప్ అంతా ఏర్పాటు చేసుకొని సహకారం అందించుకోవాలని. ఇప్పుడు మాది 10th 1983లో అయిపోయిందిరా, మాది 42 సంవత్సరాలు అయింది. స్టిల్ మేము కలుస్తుంటాం. 76 మంది క్లాస్మేట్స్ అయితే ఇప్పటికీ దాదాపు 55 మంది కలుస్తుంటాం. మా అమ్మాయి పెళ్ళికి 42 మంది వచ్చారు 42 ఏళ్ళ తర్వాత. అంటే అట్లా మెయింటైన్ చేయండి మీరు కూడా. అంతేకాకుండా ఏమవుతుందంటే మేము ఇప్పుడు ఉదాహరణకు మా క్లాస్మేట్స్ పిల్లలు అమెరికాలో ముందు ఒకటి పోయింది అనుకో, తర్వాత ఇంకొకరి పిల్లలు ఉంటారే, వాళ్ళని కొడుకు అక్కడ ఉన్నదా పంపించేది, వాడు సహాయం చేసేది. అట్లా మీరు కూడా మీ పిల్లలకు ఆ విధంగా సహాయం జరుగుతుంది అనమాట. కాంటాక్ట్స్ అనేటువంటిది చాలా ముఖ్యం. మంచి సంబంధాలు మెయింటైన్ చేయాలి.
సో ఆ విధంగా మీరందరూ కూడా కలిసికట్టుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఆరోగ్యం మీద, ఆర్థికం మీద క్రమశిక్షణగా ఉండాలని కోరుకుంటూ, మీ అందరికి మంచి భవిష్యత్తు ఉందని కోరుకుంటూ ముగిస్తాను. గొప్పగా తప్పనివ్వండి మామూలుగా ఉందా ఎడం చేతులు లేపండి. ఇప్పుడు గట్టి కొట్టండి. ఎందుకంటే విషయం చెప్పారు, మీకు సంతోషం కలిగిన విషాదం కలిగిన దాన్ని మీరు తోటి స్నేహితులతో ఎట్లా పంచుకుంటారు? మందు దాగా, కళ్ళు దాగా, దావతు చేసుకున్నా, అంతేగా. ఇవి తాత్కాలికంగా, ఇవి చాలా తాత్కాలికం. మీకు ఎలా పంచుకోవాలి అంటే 2-3 స్నేహితులు కలిసి ఒక టూర్ ఎంజాయ్ చేయాలి, ఒక కొత్త ప్రదేశం పోవాలి, పరిశీలించాలి, దాని గురించి తెలుసుకోవాలి. ఈ యాత్ర అనేది ఎన్నో అనుభవాలు నేర్పుతుంది, జీవితాన్ని నేర్పుతుంది. గుర్తుపెట్టుకోండి, యాత్ర అనేది ఎన్నో అనుభవాలు నేర్పుతుంది, జీవితాన్ని నేర్పుతుంది. మీకు జ్ఞాపకం లేదో, మనం దేవగిరి ఫోర్ట్ ఎక్కినాం, ఉందా? మీ ఆ చిన్నతనంలోనే మీరు ఎంత సంతోషాన్ని పొందారు చెప్పండి. మహారాష్ట్రలో 100 కొద్ది దుర్గాలు ఉన్నాయిరా. మీకు కాళ్ళరెక్కలు చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు చూసినంత మళ్ళీ ఇంకెప్పుడు చూడలేరు మీరు. డబ్బులు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. స్నేహితులు ఉన్నారు, వాళ్ళతో పంచుకోండి టూర్ని. ఒక మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. నాకు అలా అలవాటు, సార్లకు కూడా అలా వెళ్ళిపోతుంటాం మేము. పోయిన సంవత్సరం 45 మందితో రామేశ్వరం టూర్ చేసి వచ్చాను నేను. దక్షిణ భారతదేశంలో 45 మందితో పోయాం. రేపు మే 2వ తారీఖు నాడు 108 మందితో నేపాల్ పోతున్నాం మేము. 108 మందితో. అవునా? అంటే సంతోషం రకరకాలుగా వ్యక్తం అవుతుంది. మందు తాగితేనే సంతోషం, మటన్ చికెన్ తింటేనే సంతోషం కాదు. దాంట్లో ఒక యాత్రను ఒక భాగం చేసుకోండి. ఎంత మంచి యాత్రలు చేస్తే, ఎన్ని ఎక్కువ యాత్రలు చేస్తే సమాజంలో మీకు అంత అవగాహన పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన బయాలజీ మాస్టర్ గారు సలికంటి సైదులు గారు మిమ్మల్ని ఉద్దేశించి 2-3 కాదు 10-15 వాక్యాలు చెప్తారు. ఇక్కడ సమావేశం కావడానికి అవకాశం కల్పించిన 2014-15 10th బ్యాచ్ నాకు కిరణ్ శుక్రవారం ఫోన్ చేశాడు. శుక్రవారం ఈవినింగ్ టైం ఫోన్ చేసి, రేపు సండే ఫ్రీ ఉంటారా సార్ అన్న. రేపు సండే ఫ్రీ ఉంటారా అని అంటే, ఎందుకు రా అన్న. ఇది ఇట్లా మేము కలుసుకుందాం అనుకుంటున్నాం, ఫ్రీగా ఉంటారా అన్నాడు. ప్రస్తుతానికైతే ఏం పర్లేదని నేను చెప్పాను. సరే సార్ అన్నాడు. అంటే ఆ వర్డ్లో ఏమనిపిస్తుంది మనకి? అది కన్ఫామ్ అయినట్టు అనిపిస్తుందా సండే? కన్ఫామ్ అనిపించలేదు. తర్వాత శనివారం నాడు నాకు నరేందర్ గారు వాట్సాప్ పెట్టాడు ఈ బ్యానర్. ఆ బ్యానర్ వాట్సాప్ పెట్టాడు కానీ దానికి ఏం రాయలేదు. ఏది? జెడ్పీహెచ్ఎస్ పులిమావిడి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు. ఇప్పుడు ఇందులో డేట్ వచ్చింది కానీ మరి వాట్సాప్లో లేనట్టుంది. వాట్సాప్లో లేదు. వీడు ఫ్రీ ఉందా అన్నాడు, వీడు బ్యానర్ పెట్టిండు. మరి అది కన్ఫామా కాదా తెలియదు. నేను పద్మాచారి సార్కి ఫోన్ చేసిన. పద్మాచారి సార్ ఫోన్ చేస్తే ఇక సారు చెనారులా మేము మాట్లాడుకోక ఒక అర్ధగంట సేపు మాట్లాడుకున్నాం. అంటే ఇక సార్ కొంత ఇన్ఫర్మేషన్ అప్పటికి అడిగిందంట. ఉంటుంది సార్, పక్కా ఉంటుంది సండే అని అన్నాడు. నేను వెంటనే బిట్ సార్ ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ ఇంక అప్పటికి 9:15 అట్లా అయింది. మార్నింగ్ చేద్దామని మార్నింగ్ చేసిన. సేమ్ సార్ కూడా అలానే నాకు అనిపించినట్టే అనిపించిందంట, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినట్టుంది అని. నేను వేరే వర్క్ పెట్టుకున్నా సార్, నేను రాలేను అని చెప్పేశాడు అన్నట్టు. సరే, నేను అనబట్టి రాలేనట్టుండేమో, మరి స్టూడెంట్ అన్న చెప్తే వస్తాడేమో సార్ అని ఎమ్మటే కిరణ్ గారికి ఫోన్ చేసి, అరే నువ్వు సార్ కాల్ చేయరా అని అన్నాడు. అంటే అప్పుడు కిరణ్ కాల్ చేసి మళ్ళీ లిఫ్ట్ చేస్తలేడు సార్ అని. అంటే మీరు ఈ గ్యాదరింగ్ చేయడము ఒక ఎత్తు అయితే, దాన్ని సఫలీకృతం చేసుకోవడం మరొక ఎత్తు. మనకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఇంప్లిమెంట్ చేసేటప్పుడు
అది బ్లూటూత్ బంద్ చేయి. మనకు ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొద్దిగా ప్లానింగ్ చేసుకుంటే మంచి గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఈ రోజు కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. సుధర్మ రెడ్డి సారు, ప్రదీప్ కుమార్ రెడ్డి సారు, రాఘవత్ రెడ్డి సారు, ప్రభావత్ మేడం వీళ్ళు కూడా వచ్చి ఉంటే ఇంకా మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు, మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒక ఆలోచన రావడం ఎక్కువ. మనకు ఒక మంచి ఆలోచన, జీవితంలో అనేకమైన ఆలోచనలు వచ్చిపోతుంటాయి, క్షణానికి ఎన్నో ఆలోచనలు వచ్చిపోతుంటాయి. ఆ ఆలోచనలలో కొన్ని మాత్రం మంచి ఆలోచనలు ఉంటాయి. ఆ మంచి ఆలోచనల్ని మీరు గుర్తుపెట్టుకొని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితేనే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇక ఇప్పుడు సార్లందరూ మాట్లాడారు, ఎందుకు అంత సంతోషంగా మాట్లాడారు? ఈరోజు ఇంత సమయం, ఎంతో అమూల్యమైన సమయం, రకరకాల ఫీల్డ్లో ఉన్నారు మీరు, ప్రతి ఒక్కరి పనులు ఉన్నాయి. కానీ ఒక్క చిన్న ఆలోచన ఇక్కడికి మిమ్మల్ని అందరినీ రాబట్టేది. మీ ఉపాధ్యాయులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వచ్చారు. ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతారు? ఎందుకు మీరు ఇంత సంతోషంగా ఎదిగి రాగలిగారు? ఆ ఒక్క ఆలోచన ఒక్కసారి మీరు గతం అంతా మీ ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు నేను రాగానే సార్ ఏం సార్ మీరు ఇలా మారిపోయారు అని అంటే అప్పుడు చూసినప్పటికీ ఇప్పటికీ ఒక 10 ఇయర్స్కి 11 ఇయర్స్కి ఎంత చేంజ్ వచ్చింది. ఎవ్రీ 10 ఇయర్స్కి డ్రాస్టిక్ చేంజెస్ వస్తుంటుంది లైఫ్లో, చాలా మార్పులు వస్తుంటాయి. కానీ మన యొక్క వ్యక్తిత్వం మాత్రం మారొద్దు. వ్యక్తిత్వం అంటే ఏంది? ఇంగ్లీష్లో పర్సనాలిటీ అంటారు. ఏంటి అసలు లైఫ్ అంటే ఏంది? జీవితం అంటే ఏంది? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు నేను చెప్పిందే డెఫినేషన్ కాదు, ప్రతి ఒక్కరూ మీ యొక్క కోణంలో చూడండి. ఇప్పుడు సారు సినేచర్ సారు ఒక వ్యూస్ చెప్పారు, లైఫ్లో పెద్దల్ని గౌరవించండి, మీ అమ్మ నాన్నని ప్రేమించండి, వాళ్ళని మంచిగా చూసుకోండి, మీరు ఏ గుడికి పోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు జీవించున్నప్పుడే వాళ్ళకి కావాల్సిన వాటిని నెరవేర్చండి అని చెప్పాడు. ఒక వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి, జీవించినప్పుడు చేసిందే మీరు చేసినట్టు. వాళ్ళు మీకు అందుబాటులో లేనప్పుడు మీరు చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి చేరదు. తర్వాత మన రావు సార్ చెప్పారు, మా జనరేషన్ ఒక ఎత్తు, మీ జనరేషన్ ఒక ఎత్తు, నెక్స్ట్ తరాన్ని పెంచడం అనేది అంత సులభమైన విషయం కాదు అని. తర్వాత పద్మాచార్య సార్ అన్నారు, పిల్లలకు చదువు చెప్పిన సాటిస్ఫాక్షన్ మీ పులిమోహల్లోనే ఉంది, ఇక ఉండదు. నేను 4-5 స్కూల్ పనిచేశాను, ఎక్కడ ఇంత సాటిస్ఫాక్షన్ ఉండదు అని ముందే, ఇంకా 4 ఇయర్స్ ఉన్నా కానీ ముందే డిసైడ్ చేసి చెప్పాడు. కారణం ఏంటి అంటే ఒక కోఆర్డినేషన్ ఉంది. మీ ఉపాధ్యాయులు చెప్పిన దాన్ని మీరు ఆచరించారు, చక్కగా విన్నారు, దాన్ని రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడున్న విద్యార్థులు కరోనా తర్వాత, ముఖ్యంగా కరోనా తర్వాత మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. ఆ కరోనా పీరియడ్లో 2 ఇయర్స్ స్కూళ్ళు బంద్ అయ్యారికే మొత్తం వాళ్ళు రకరకాల వ్యాపకాల్లోకి వెళ్ళిపోయారు. తర్వాత సొసైటీ కూడా, తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క బాధ్యత నుంచి దూరం జరుగుతున్నారు. కరోనా టైంలో గృహహింస కేసులు ఎక్కువ నమోదైనాయంట. ఎందుకని అంటే ఒక్క కుటుంబంలో ఉన్న 4 ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోలేకపోతున్నారు. కరోనా టైంలో బయటికి రానియలేదు, ఇంట్లోనే ఉన్నామని చెప్పారు. ఆ ఉన్న భార్య భర్త పిల్లలు కలిసి ఉండలేని పరిస్థితిలో గొడవలయ్యి గృహహింస కేసులు ఎక్కువైనాయి. ఎందుకు అలా జరుగుతుందనేది ఆలోచన చేయండి. మీ పేర్లు ఒకసారి మళ్ళీ నేను గుర్తు చేసుకుంటాను, ఏమన్నా పొరపాటు అయితే సర్చ్ చేయండి. వరలక్ష్మి, లావణ్య, ప్రేమలత, పూజ, విజయ, యమున, తర్వాత రామలింగమ్మ, తర్వాత కోటేష్, నెక్స్ట్ నవీన్, భరత్, తర్వాత మహేష్, వసంత్, పరశురామ్, కర్ణాకర్, నెక్స్ట్ శ్రీకాంత్, నరేందర్, మహేష్,
కోటేష్, రాఘవేంద్ర, కిరణ్. ఇంకా ఇద్దరు బయట ఉన్నట్టుంది. అయితే కొంత ఇప్పుడు ఒక 11 years గ్యాప్ వచ్చాకే వాడు ఫోన్ చేసినప్పుడు కిరణ్ అని పడ్డది, నాకు నా ఫోన్లో కిరణ్ అని పడ్డది. చెప్పరా కిరణ్ అని అంటే, మరి నిజంగా కిరణ్ చేస్తుండ్రు, ఆ నెంబర్ నుంచి వేరే వాళ్ళు చేస్తున్నారు అని ఎవర్రా అని అడిగాను. అంటే ఒక అప్పుడప్పుడు టచ్లో ఉంటే మీరందరూ నాకు పేర్లతో సహా గుర్తుంటుంది అన్నట్టు. అంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కూడా గొప్పతనం, అది కూడా మంచి రిలేషన్షిప్, గుడ్ రిలేషన్షిప్. నేను లేనప్పుడు కూడా మీరు నా గురించి మంచి మాట్లాడగలిగితే మీతో నేను మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసినట్టు. నేనున్నప్పుడు బాగా పొడి, నేను లేనప్పుడు ఆయన ఇట్లా ఇది అది అని అంటే అది సరైన రిలేషన్షిప్ కాదు. మన మనసుకి ఏదైతే తోస్తుందో, ఒక్క చిన్న విషయం చెప్పేది, ఫస్ట్ జీవితం అంటే ఏంది అనేది మంచిగా ఉండాలనేది ఫస్ట్ మీరు ఆలోచన చేసుకోవాలి. అసలు మీకు ఒక మంచి ఆలోచన రాబట్టి ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ఇలా గ్యాదర్ అయ్యారంటే ఒక మంచి ఆలోచన మీకు వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. చేయడం వల్ల మీకు రకరకాలుగా ఒక మీరున్న ఫీల్డ్, మీ ఫ్రెండ్స్ ఉన్న ఫీల్డ్, తర్వాత ఉపాధ్యాయులు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నారు, కొన్ని విషయాలు మీకు తెలిసినాయి. ఆ ఆలోచనని మీరు ఇంప్లిమెంట్ చేసుకొని ఆచరించినట్లయితే వాటి యొక్క ఫలితాలు వస్తాయి. మీరు సరే ఇప్పటికీ కొంతమందికి గోల్స్ సెట్ చేసుకొని ఉంటారు, అంటే మీ లైఫ్ గోల్. ఇంకా కొంతమంది ఇంకా సర్చింగ్లో ఉండొచ్చు. మీకున్న స్ట్రెంగ్స్ అంటే బలాలు, బలహీనతలు అవేంటో మంచిగా పరిశీలించుకొని నేను దేంట్లో రాణిస్తాను. అయితే జీవితంలో ఇది మాత్రమే లైఫ్ అని ఎవ్వరు చెప్పలేరు. ఎన్నో రకాలుగా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. వ్యవసాయం చేస్తూ లీడ్ చేసుకోవచ్చు, బిజినెస్ చేస్తూ లీడ్ చేసుకోవచ్చు, ఒక కంపెనీ పెట్టి లీడ్ చేసుకోవచ్చు, టీచింగ్ ప్రొఫెషన్లో లీడ్ చేసుకోవచ్చు, లేదు డిఫరెంట్గా ఒక ఏమంటే కోఆర్డినేట్ చేసే మేనేజర్గా కూడా లీడ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ నీకున్న స్ట్రెంగ్త్ని బట్టి మీ గోల్ సెట్ చేసుకోండి. ఆ గోల్ సెట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫ్రెండ్స్ సహకారం చేసుకోండి. వ్యూస్ పరంగా అయితే మన సీనియర్ చార్జ్ చెప్పినట్టు వాట్సాప్ గ్రూప్లో మీకు ఎలాంటి ఆలోచన వచ్చినా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది ఒక వాట్సాప్ గ్రూప్లో చిన్న మెసేజ్ పెడితే అందరూ వాళ్ళకి తెలిసిన విషయం ఈ విధంగా అప్రోచ్ అయితే బాగుంటుంది అనేది చెప్తారు అన్నట్టు. అంటే అందరూ చెప్పే విషయాలు ఏంది, మనము లైఫ్లో హ్యాపీగా జీవించడం. ప్రతి భూమి మీద జన్మించిన ప్రతి జీవి కూడా గోల్ ఏంటిది, అది బ్యాక్టీరియా నుంచి కావచ్చు, మానవుని వరకు కావచ్చు, గోల్ ఏంది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జీవించడానికి ప్రయత్నం చేస్తుంటాయి. అది మీరు జీవించడంతో పాటు మీ ఫ్రెండ్స్కు సహకరిస్తూ, సొసైటీకి సహకరిస్తూ, అందరికీ సహకరిస్తూ మీరు మీ లైఫ్ లీడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు నేమ్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, తర్వాత మిమ్మల్ని అనుసరించే వాళ్ళు ఉంటారు. మీ పిల్లలకు కూడా మీరు ఆదర్శప్రాయులుగా ఉంటారు, మిమ్మల్ని అనుకరిస్తుంటారు. ప్రపంచంలో అందరు చేసే మిస్టేక్ ఏంటంటే చెప్తారు కానీ ఆచరించరు. ఎంత పెద్ద తాగుబోతు తండ్రి అయినా కానీ తన పిల్లలు తాగాలని కోరుకోడు. అరే తాగొద్దురా అని చెప్తాడు, కానీ పిల్లలు తాగుకుంటుంటారా? అదే తండ్రి తను తాగడం బంద్ చేసి చెప్పిండు అనుకోండి, ఆటోమేటిక్గా పిల్లలు అనుసరిస్తారు అన్నట్టు. కాబట్టి మన పిల్లలు కూడా మనని అనుసరించాలంటే మనం ఏదైతే చెప్తామో అది అనుసరించి చూపాలి. ఓకే, మమ్మల్ని పిలిచినందుకు, మీ మనసులలో మా మీద ఇంత ప్రేమ ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మీ ఎప్పుడు మీ గుర్తొచ్చినా కానీ మీరు కాల్ చేస్తే మాకు సమయం లేకుంటే తర్వాతనైనా కాల్ చేసి మాట్లాడగలుగుతాం. మరొకసారి మీకు అందరికీ థ్యాంక్ యూ.
మీరు మా పిల్లలు, మా సొంత పిల్లలలో మీరు అలాగే. సార్లు చెప్పారు కదా, మా పిల్లలకి ఏమైనా సమస్య వస్తే మేము ఊరుకుంటామా కదా. మీరు చేయాల్సింది ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. అమ్మాయిలు అబ్బాయిలు, ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కాదు, మాకు అందరూ మా పిల్లలే అంతే. అంతేకాదు దాంట్లో గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు అనేటువంటిది లేకుండా ఇది ఒక రకమైన జాడ్యం. ఎవడన్నా గ్రూప్ తయారు చేయగానే తెల్లారి నుంచి వేసుకో 10-20 ఒక్కసారి అంటే అదొక మోటివేషన్. మనకి అట్లా చేస్తేనే కానీ వానికి మనసు సంతోషం ఉండదు అన్నట్టు. ఆ విధంగా 100 మంది ఇబ్బంది పడతారంటే ఏమాత్రం అనుకోడు. అట్లా పెట్టకరా అంటే ఇబ్బంది వాడే తుందేపరుచుకుంటాడు. అలాంటి కాకుండా ఒక నిర్ణయాత్మకమైనటువంటి గ్రూప్ని మెయింటైన్ చేసుకొని ఎవరికి ఎలాంటి అవసరం వస్తుందో సహకారంతో దాన్ని రూమ్ ఆపుకోవడం, సమస్యల నుంచి బయటపడడం, లేదా మీ యొక్క దశ నుంచి ఒక ఉన్నతమైన దశ పోవడానికి దాన్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ కిరణ్, ఇంకేమైనా ప్రోగ్రామ్ ఉందా? ఇంకేమైనా నెక్స్ట్ ఉందా? ఓకే. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2014-15కి ముఖ్య అతిథిగా విచ్చేసిన చినేచార్ సార్ గారు వేదిక మీదకి అలంకరణ రావాలని కోరుతున్నాం. అదేవిధంగా ఫిజిక్స్ చెప్పి మమ్మల్ని ఎంతోగానో సన్మానం సాధ అయిపోయినాక శ్రీనాచారి గారికి సన్మాన కార్యక్రమం అవుతుంది. అమ్మాయిలు అటువైపు వచ్చేసి పూలమాలను మృదుగా చేయవలసిందిగా కోరుతున్నాం. అబ్బాయిలందరూ దానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే శాల్వా గౌరవానికి సూచిక శాల్వా మీ అందరి చెప్పట్లే శాల్వాకి ఉపక్రమం దానికి, అవునా? ఓకే. అలాగే సన్నాయ మేళాలతో సన్మాన కార్యక్రమం జరుగుతున్నది. అరే అరే క్రాస్ కొద్ది క్రాస్ గా, కొద్ది క్రాస్ గా. అదే అదే విద్యార్థులు తమ యొక్క అన్యోన్య ఆప్యాయతను ఉపాధ్యాయుని వల్ల ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి చదువు విజ్ఞానవంతులై ఈరోజు వికసించి పిల్లలంతా కూడా వారి యొక్క ప్రేమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. శ్రీనాచారి గారు చెప్పింది 9వ తరగతి వరకైనా కూడా అమూల్యమైనటువంటి వారి యొక్క ప్రేమను అభిమానానికి పిల్లలకు పంచివ్వడం ద్వారా వారు ఈరోజు దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జయరాజ్ పాపు ఇప్పుడు శ్రీనివాసరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. దశాబ్దాల పాటు ఫిజిక్స్ చెప్పినటువంటి అనుభవం చేత పిల్లల్లో సైన్స్ అంటే భయం లేకుండా మాట్లాడి ఉన్నటువంటి శ్రీనివాసరావు గారిని పిల్లలు శాల్వాతో రావు గారిని సత్కరిస్తున్నారు. వారి యొక్క ప్రేమను అమూల్యమైనటువంటి అభిమానాన్ని చాటుకుంటున్నారు. పూలమాలను తొలిపడి చేసి పూజిత క్రాస్ గా రావాలి, క్రాస్ గా అందరూ ఫోటోలో పడాలంటే క్రాస్ గా ఉండండి. ఒక ఉపాధ్యాయుడికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది అంటే పిల్లలందరూ కూడా అతన్ని గుర్తించి గౌరవించినప్పుడు. కింద మోకాళ్ళ మీద కూడా కూర్చోవచ్చు, ఏం కాదు. ఫోటోలో కూర్చున్న వాళ్ళు బాగుపడతారు.
నాగస్వరం ఏంద్రా పెట్టు. ఏద్రా రాఘవేంద్ర తగ్గిరా. రావు గారిని పిల్లలందరూ కూడా ఘనంగా సన్మానించుకున్నారు. ఉపాధ్యాయుడిని సన్మానించడం అంటే తనకు తానుగా సన్మానించుకోవడమే, వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క సమాజంలో వారికి ఉన్నటువంటి స్థానాన్ని సన్మానించుకోవడమే. గర్ల్స్ అంతా ఒకటి దిగండి. విజయ్ అక్కడికి వెళ్ళి నువ్వు కొద్దిగా ముందుగా రావలేకమ్మా, విశాలంగా. ఎస్, ఇప్పుడు బాగుంది. అరే ఎవరు ఎందుకు రాఘవేంద్ర వాడు ఇంకా బళ్ళనే ఉంది అనుకుంటున్నాడు. అరే ఉండనీరా కొద్దిసేపు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు బయాలజీ సార్ సైదుల్ సార్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సైదుల్ సార్ చప్పట్ల చేత ఆహ్వానించండి. చప్పట్లు ఏ శబ్దాలే రాట్లేదు, చప్పట్లు కొడుతురు కానీ. అబ్బాబా మాట క్రేజీ. చిట్కలేమన్నాడు. శాలువాతో అలంకరిస్తున్నాం, పూలదండలతో పురస్కరిస్తున్నాం, మొత్తానికి అందరం గౌరవిస్తున్నాం. వరమ్మ వెనక్కి వెనక్కుంటే అందరూ ఫోటోలాగా పడతారు. బహుళజీని బహుముచ్చటగా చెప్పినటువంటి సైదుల్ సార్ కదరా. విద్యార్థుల పాదాభివందనాలు. గ్రూప్ ఫోటో. అవును అవును. సన్నాయి సన్నాయి. సన్మాన కార్యక్రమం బహు కన్నుల పండుగ అవుతుంది ఇక్కడ. సంక్రాంతి ముందే వచ్చింది మన దగ్గరికి. సంక్రాంతి యాక్చువల్ గా 3 రోజులే, కానీ ఈ రోజుతో కలిపి 4 రోజుల సంక్రాంతి పండుగ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సైదుల్ సార్. అదేవిధంగా తెలుగుని ఎంతోగానో బోధించి మనందరినీ స్థాయిలో వచ్చిన తెలుగు ఏరా రెండారా. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ అండ్ అందరు. అరే కొద్ది వెనక్కి రే, కొద్ది వెనక్కి పెడితే హాఫ్ రౌండ్ ఉండాలి. హాఫ్ రౌండ్ ఉండి అందరు పడతారు. రారాదు మన అక్కలు చెల్లెలేనే మరి. పాట కూడా మంచిగా వేసిర్రా, బాగుంది పాట. థ్యాంక్ యూ సైల్ సార్, థ్యాంక్ యూ. అరే మీ దండాలు పెట్టిన అవసరం లేదురా. కొట్టేశా మీరు ఉన్నా. థ్యాంక్ యూ.
అందరికీ ధన్యవాదాలు. పిలిచి సన్మానాలు చేసినందుకు రామరాజు. పూజితమ్మ మంచి జాబ్ తెచ్చుకో. లావణ్య మీ జాబ్ లో ఒక మంచి ఐటీ స్థాయిలోకి వెళ్ళిపో. అవునా? నేను పొజిషన్ చూస్తుంటాను. నేను నరేందర్ ఇక్కడ ఓకే, చాలా బాగుంది. ఇక్కడ కూతురుడు, అక్కడ కూతురు, సల్లమేసి కూతురు అక్కడ కూర్చున్నాడు చూడు. మోకాళ్ళ మీద నాకు అక్కడ ప్లేస్ ఉంచాడు. దిగ్గజాలు ఎవరు? ఓకే, కొద్దిగా కాలు పైకి జరగవుతా. DJ Srinivasa, please from Bhadradri Kasaragod. My phone number is 05198754. ఫంక్షన్ అంతా ఒకెత్తు, ఫోటో ఒకెత్తు. టైమర్ ఉందా? టైమర్ పెట్టరా. ఓకే, అరే మీరు సొమ్మెవరం తిన్నారా? ఎవరు రాదురా నవ్వు. ఓకే, వచ్చేసాయి. DJ Srinivasa, please from Bhadradri Kasaragod. అలాగే కూర్చోండి, ఎవరు లేవకండి. విజయన్ అవసరం ఎందుకో. పూజిత కొద్దిగా ఫ్రీ కూర్చో, కొద్దిగా అందరు ఇంటికి కూర్చోరు కింద, కొద్దిగా వెడల్పుగా అట్లా. వాడు ఎవడో రాఘవేంద్రలానే ఉన్నాడు. నేను कैसे देखो नावी यूपीआई को जो चाहिए एक तो स्पीड और फ्रेंडशिप, ये जेनजी स्पीड से बहुत ही ऑब्सेस्ड है और नावी यूपीआई में भी ट्रांजैक्शन बहुत ही फास्ट है। ऐप ने कन्वीनियंस ऐसा दे दिया कि फोन को सिर्फ शेप करो तो सीधा स्कैनर मिल जाए और एक दूसरा आपकी फ्रेंडशिप, नावी यूपीआई भी फ्रेंडशिप को एक्सेलरेट करता है। कैसे? हम अपने दोस्तों के साथ सब कुछ शेयर करते हैं। ఇద్దరు రండి తొందరగా. అరే మీ మీద అభిమానంతో మీరు చేసిన వర్క్కి వాళ్ళు ఫిదా అయిపోయి వాళ్ళు సంతోషిస్తారు. ఒకరు సంతోషంగా మనకు కూడా కావాల్సింది. మన ఇంటికి వచ్చిన చుట్టానికి ఏమైనా పెట్టాలనుకుంటే వాటి పెట్టి తింటే మనం సంతోషిస్తాం. వద్దు వద్దని పక్కన పెడితే మనకి ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, కూర్చోండి ఇద్దరు. ముగ్గురా? ఇంకెవరు? లావణ్య. ఓకే ఓకే, అర్థమైంది నాకు. అయితే ఆలోచన రావడం ముఖ్యమైతే ఆలోచనని కార్యరూపంలోకి తీసుకురావడం కూడా చాలా ముఖ్యం. దానికి ముందర పడే వాళ్ళు చాలా ముఖ్యం. అందరం ఉన్నాం, అందరూ డబ్బులు ఇస్తాం,
డబ్బులు ఇవ్వగలుగుతాం, కానీ చేసేటటువంటి కెపాసిటీ కొద్ది మందికి ఉంటుంది. అలా ముగ్గురు అవుతారమ్మా, ముగ్గురు అన్నారుగా. ఓకే ఓకే, గౌరవంగా నవ్వుకుంటూ కాదు, ప్రేమతో అభిమానంతో. ఈ ప్రోగ్రాం ముందుబడి సక్సెస్ చేసినటువంటి రథసారథులు ఇద్దరు, పూజిత మరియు విజయ్కి ప్రత్యేకమైన అభినందనలు. క్లాప్స్ తో. చాలా సంతోషం. పక్కవాన్ని అభిమానించాలనేటువంటి కళ చాలా గొప్పదిరా. ఓకే, అబ్బాయిలు ఉన్నారు ఎవరన్నా? జయరాజ్, మీరందరూ పక్కన ఉన్నాం, ఒకసారి ఫోటో దిగండి. లేకపోతే కానివ్వండి, వద్దు మీరు కానివ్వండి. మేము ఇంత గ్రూప్ ఫోటో దిగాక మేము ఉండాలా? మేము ఇంకో చేరే మరి, ఇక మరి పిలుస్తాను నేను. తర్వాత జయరాజు, నరేందర్ రెడీగా ఉండండి, మిమ్మల్ని నేను పిలుస్తాను. నేను ఒకసారి గ్రూప్ ఫోటో దిగి మళ్ళీ వస్తాం. నిల్చోండమ్మా. ప్రేమలత ఇక్కడ సెంటర్లో ఉందని చూస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ. అరే వా దోలు వదిలేరా, నువ్వు మంజాలు తీసుకో. ఓకే, ఓన్లీ గర్ల్స్ దిగండి. ఇక పక్కన పెట్టండి, తెలుసా? చెప్పండి, పక్కన పెట్టండి. పొలంలో పొలంలో చాలా ఉంది. నా పిల్లల కంటే కూడా మనం ఇంతే మంది రావాలి పెళ్లిలో కూడా. అప్పుడు ఒడ్లని తీసుకుపోయి మిల్లులు పట్టించుకొని వచ్చి అంత ఆనందం ఉండాలి. అందరు కలిసి చెప్తున్నా, ఇదే ఉమ్మడి కుటుంబంలో అందరం ఉండాలి. బాధ వచ్చినా సంతోషం వచ్చినా అందరం తల దూచి పని చేసుకొని గర్వం ఉండాలి. వెరీ నైస్. ఓకే, జయరాజ్ అండ్ నరేందర్. జయరాజ్ అండ్ నరేందర్ అమ్మాయిలు ఆ రెండు చైర్లు వేసుకోండి. చైర్లే. ఏ ప్రోగ్రాం ఎక్కైనా ఒక శక్తి పూరి ముందు నడిపిస్తుంది. ఆ శక్తి ఇక్కడ ఇద్దరు సహాయకుల రూపంలో సన్మానాన్ని అందుకుంటున్నారు. వెరీ గుడ్. అంటే గ్రూప్ ఫోటో, అబ్బాయిలు గ్రూప్ ఫోటో కోసం రండి స్టేజ్ మీదకి. గుంపుగా ఉండకండిరా, విప్పుకున్నట్టుగా ఉండండి. రాఘేంద్ర కోపం వచ్చింది పోరా. రాఘవేంద్ర కోపం సాగన్నాడు. అక్కడ ఎన్నుకోండి, ఆయనకు అమర్తలేడు. రావుల శ్రీకాంత్. ఈ అని రాదురా, నవ్వు రాకపోతే. ఈ ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ అందరూ కూర్చుందాం. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు కూర్చుని మేము వెళ్ళిపోతాం. తర్వాత మీరు డీజే లేదా? వర్క్ ఉందారా? ఓకే. ఒకటి, ఒక 2, ఒక 3, ఒక 4 అని చెప్పేదాడు కదరా? ఓకే, ఇందాక మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడండి. మైక్ అవసరం లేదు. మైక్ అవసరం లేదు, చెప్పండి. 23వ తారీఖున గేమ్స్ 2 రోజులు పెడతారనగా మేము లాస్ట్ అదే ఉండేది. 10 రోజుల టైం ఉంది, మాకు పెట్టమని చెప్పారు. మేము సార్ దానికి సార్ పేరు జరుగుతున్నప్పుడు కూరగాయలు ఇక గేమ్స్ పెట్టకపోతే అల్లరి చేసేది.